హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. కనిపిస్తున్నాయి కదండి అక్కడ పనసపిక్కలు. అవి ఉడికించుకున్నానండి. పనసపిక్కల్ని కొబ్బరి పనసపిక్కలతో కర్రీ అయితే చేసి చూపిస్తున్నానండి మీకు ఈరోజు. మా అమ్మమ్మ గారు చిన్నప్పుడు చేసేవారండి. పనసపిక్కలు ఒక్కటే వండేవారు. చాలా టేస్ట్గా, చాలా కమ్మగా ఉండేవి. కొబ్బరి కూడా వేరేగా చేసేవారు అన్నమాట. చాలా కమ్మగా ఉండేదండి కొబ్బరి కూడా. ఈరోజు మీకైతే నేను చేసి చూపిస్తాను. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఏమో లైక్లు చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెడుతూ ఉండండి. మంచి మంచి వీడియోస్ అన్నీ పెట్టగలుగుతానండి. మాలాంటి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి. కావలసిన ఐటమ్స్ అండి పనసపిక్కలండి. నేను ఆల్రెడీ ఉడికించేసుకున్నాను. కొబ్బరి తీసుకున్నాను. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి అండి సన్నగా కట్ చేసుకోండి. మసాలా కోసం అయితే పచ్చి కొబ్బరి, జీలకర్ర, అల్లము, వెల్లుల్లి మెత్తని పేస్ట్లా పట్టేసుకోండి. మసాలా ఎక్కువ పట్టదండి. ఇవి కొంచెం వేస్తేనే టేస్ట్గా ఉంటుంది అన్నమాట. పనసపిక్కల్ని, కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజులో కట్ చేసుకోవచ్చండి. కళాయి అయితే పెట్టుకున్నానండి. పొయ్యి మీద ఆయిల్ పోసుకున్నాను. హీట్ ఎక్కుతుంది. ముందుగా అయితే పనసపిక్కలు వేసుకోవాలండి. పనసపిక్కలు, కొబ్బరి ముక్కలు కాస్త వేయించుకొని తీసుకోవాలండి సైడ్కి. కాస్త వేగాక కొబ్బరి ముక్కలు వేసుకుందాం. మరీ హార్డ్గా వేయించకూడదండి. పనసపిక్కలు అయితే వేగాయండి. కొబ్బరి ముక్కలు వేసుకుందాం. కాస్త వేగాక తీసేసుకుందాం. వేగిపోయినాయండి. కొబ్బరి ముక్కల్ని, పనసపిక్కల్ని తీసేసుకుందాం. ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. ఆనియన్స్ వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. కలుపుకోండి. పసుపు వేసుకోవాలి. కలుపుకోండి. కరివేపాకు వేసుకోవాలి. కలుపుకోవాలి. ఇందాక చెప్పిన మసాలా పేస్ట్ వేసుకోవాలండి. ప్రిపేర్ చేసుకోమన్నాను కదా. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలండి మసాలాని. మసాలా అయితే కాస్త మగ్గిందండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి. కలుపుకోండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని సాఫ్ట్గా మగ్గించుకోవాలండి టమాటాని. టమాటా అయితే కాస్త మగ్గిందండి. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం. కలుపుకోండి. కలుపుకొని కారం కూడా సాఫ్ట్గా మగ్గాలండి. మొత్తం బాగా మగ్గిందండి. ఇప్పుడు పనసపిక్కల్ని, కొబ్బరిని వేసేసుకుందాం. కలుపుకోండి. కలుపుకొని కాసేపు మగ్గ పెట్టుకోవాలండి మొత్తం. మొత్తం బాగా మగ్గిందండి. కొంచెం వాటర్ వేసుకుందాం. చూడండి, మరీ ఎక్కువ వేయలేదు వాటరు. మీకు తెలుస్తుంది. ఒక గ్లాస్ వేసుకుంటే సరిపోద్దండి. ఒక మీడియం సైజ్ గ్లాస్ వేసుకొని ఉడికించుకోవాలండి. మసాలా, టమాటా అంతా కాస్త ఉడికితే బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. కూర అయితే కాస్త దగ్గర పడిందండి. ఇప్పుడైతే కొంచెం జీరా పొడి వేసుకుందాం. కొంచెం ధనియాల పొడి వేసుకుందాం. కలుపుకోండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి కూరని. చాలా బాగుంటాయి. కొబ్బరి ముక్కలు బాగుంటాయి. పనసపిక్కలు చాలా టేస్ట్గా ఉంటాయి. కూర అయితే కలుపుకొని తింటుంటే చాలా కమ్మగా ఉంటుందండి. తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది అన్నమాట. అంత టేస్ట్గా ఉంటుందండి కూర. కొత్తిమీర ఉందనుకున్నాను, లేదండి. కొంచెం ఉంటే వేసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కలుపుకోండి. ఎంతో టేస్ట్గా ఉండే పనసపిక్కలు, కొబ్బరి ముక్కలతో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా, చాలా కమ్మగా ఉంటుందండి. నేను ఎలా వండానో, నేను ఎలా చేశానో చూసారు కదా. అలాగే చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది.
నా ఛానల్ అయితే కొత్త ఛానల్ అండి, మీకు ముందే చెప్పాను. నా ఛానల్ సపోర్ట్ చేసి మీరు ముందుకు తీసుకెళ్తా ఉంటే మంచి మంచి వీడియోస్ అన్నీ పెట్టగలుగుతానండి. ప్లీజ్ అండి, నాకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు దయచేసి చూడండి, చూసి లైక్లు అయితే కొట్టండి, కామెంట్స్ అయితే పెట్టండి. నేనైతే మంచి మంచి వీడియోస్ పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నా ఛానల్లో నేను పెట్టే వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్గా రావాలంటే గంట సింబల్ని అయితే యాక్టివేషన్ చేసుకోండి. నా కొత్త ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ప్లీజ్, థ్యాంక్ యూ సో మచ్ అండి.